దయచేసి మేము తయారు చేసిన ఈ రహస్యమైన కథనాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మాలో ఇంకొన్ని మిస్టరీ వీడియోలు అందుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఒక పర్వతం ఉంది. అది కేవలం రాళ్లతో కట్టిన భౌతిక నిర్మాణం కాదు. అది దేవతలు వాసం చేసే ఓ మహా పవిత్ర స్థలం. అదే కైలాస పర్వతం. కైలాస పర్వతం టిబెట్ ప్రాంతంలో మానస సరోవరం సమీపంలో ఉంది. దీనికి దగ్గరగా మానవులు అడుగుపెట్టలేరు. ఇది స్విట్జర్లాండ్ కన్నా పొడవైన ఎత్తులో ఉండే పర్వతాల మధ్యలో ఒక ప్రత్యేకమైన శక్తి కేంద్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు మానవ చరిత్రలో ఎవరూ ఈ పర్వతాన్ని ఎక్కలేకపోయారు. చాలామంది ప్రయత్నించారు, కానీ వారిలో కొంతమంది మానసికంగా అస్వస్థతకు గురయ్యారు. మరికొంతమంది మార్గమధ్యంలో దారి తప్పిపోయారు. ఎవరూ శిఖరాన్ని తాకలేకపోయారు. వేరే ఏ పర్వతం విషయంలోనూ ఇది జరగలేదు. హిందూ మతంలో ఈ పర్వతం శివుని నివాసంగా భావించబడుతుంది. ఇక్కడే భగవాన్ శివుడు తన కుటుంబంతో కలిసి సత్యం, శాంతి మరియు శివతత్వాన్ని పరిరక్షిస్తున్నాడని నమ్మకం. బౌద్ధులు మాత్రం ఇది వజ్రధార దేవుడికి చెందినది అంటారు. జైనులు ఇది రిషభదేవుడు మోక్షం పొందిన స్థలమంటారు. బోన్లు కూడా తమ ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఒకే పర్వతం నలుగురు మతాల్లోనూ పవిత్రం. ఈ పర్వతం చుట్టూ గంటల తరబడి నడిచేవారు పూర్తిగా శరీర దౌర్భాగ్యాలు మాయమైపోయాయని చెబుతారు. కొన్ని సెటిలైట్ చిత్రాల ప్రకారం ఈ పర్వతం చుట్టూ శక్తి వలయం ఉండేలా కనిపిస్తుంది. అది క్రమంగా చుట్టూ తిరుగుతుందన్నట్టు కొన్ని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ పర్వతం మీద ఎటువంటి మంచు పేరుకలేదు. ఇది ఎటువంటి ప్రకృతి మార్పులకు లోబడటం లేదు. ఇది ఒక గమనించదగిన ఆర్థికంగా సున్నితమైన బిందువుగా ఉంది. భూమి మీద నార్మల్గా ఉండే భౌతిక నిబంధనలన్నీ ఇక్కడ పని చేయవన్నట్టు కనబడుతోంది. జియోలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ పర్వతాన్ని అసాధారణగా గుర్తించింది. కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు, ఇది సహజంగా ఏర్పడిన పర్వతం కాదు. ఇది ఒక ప్రాచీన శిలా నిర్మాణం కావచ్చని. అంటే అది వేరే గ్రహవాసుల చేత నిర్మించబడ్డదా? అలాగే దీనికి చుట్టూ ఉన్న మరికొన్ని చిన్న పర్వతాలు వాటికి సరిపోయేలా సమదూరంలో, సమదైర్ఘ్యంతో ఉన్నాయి. ఇది సహజంగా జరగదన్నది శాస్త్రవేత్తల మాట. కైలాస పర్వతం పక్కనే ఉన్న మానస సరోవరం అనే సరస్సు హిమాలయాలలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది మనసుని ప్రతిబింబించేలా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మందికి ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయని చెబుతారు. ఆ సరస్సు శరీర శుద్ధి మాత్రమే కాదు, ఆత్మ శుద్ధికి మార్గం అని నమ్మకం. ఈ పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం చాలా పవిత్ర కార్యంగా భావిస్తారు. కేవలం ఒక ప్రదక్షిణ మాత్రమే చేస్తే ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయంటారు. తీవ్రమైన ఎత్తు, ఆక్సిజన్ లేమి. కానీ భక్తుల భయం లేదు. ఒకసారి ఒక వ్యక్తి తాను చనిపోతానేమోనని అనిపించిందట. కానీ మధ్యలో ఒక శాంతమైన కాంతి తగిలి ఆయన పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డాడట. ఒక హిమాలయ ఋషి ఒకసారి ఇలా అన్నాడు, కైలాసం శివుడి శరీరం లాంటిది, ఆ పర్వతం శిరస్సు, మానస సరోవరం ఆయన హృదయం. ఇవన్నీ విడిగా చూడలేము. ఈ మాటల ప్రాముఖ్యత ఏమిటంటే, ఈ స్థలం భగవంతుడి శక్తిని నేరుగా అనుభవించే అవకాశం ఇస్తుంది అని. నాసా శాస్త్రవేత్తలు కైలాస పర్వతాన్ని పరిశీలించేందుకు సెటిలైట్ ఉపయోగించారు. అక్కడ ఎటువంటి శబ్దం రికార్డ్ కాలేదు. పర్వతం చుట్టూ శక్తి ప్రవాహం మాత్రమే రికార్డ్ అయింది. మిగతా వివరాలు బయటకు చెప్పలేదు. కైలాస పర్వతం, అది ఒక పర్వతమా, లేక ప్రపంచానికి దాచిన ఓ తలుపా? మన బుద్ధికి అందని శక్తి, శాంతి మరియు రహస్యాలకు ఇది కేంద్ర బిందువు. ఒకప్పుడు మనం అర్థం చేసుకోలేని అనుభవాలను ఇచ్చే స్థలం. మనల్ని మనలోకి తీసుకువెళ్లే పవిత్ర ద్వారం. మీరు కైలాస పర్వతం మిస్టరీ గురించి ఏమంటారు? ఇది నిజంగా శివుని నివాసమా, లేక ఏదో అంతఃశక్తుల ప్రపంచానికి తలుపా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.